శ్రీరాముడి రాజ్యాభిషేకానికి వానరులు 4 సముద్రాల నీరు 500 నదుల జలాలను తెచ్చి రాముడిని పవిత్రంగా అభిషేకిస్తారు. ఆ తరువాత ఆయన తలపై వజ్రాలతో పొదిగిన అందమైన కిరీటాన్ని సమర్పిస్తారు. ఈ శుభ సందర్భంలో దేవేంద్రుడు శ్రీరాముడికి 100 బంగారు పూసలతో తయారైన ఒక విలక్షణమైన హారాన్ని బహుమతిగా ఇస్తాడు. ధర్మరాజ్యమైన రాముని పాలనలో ప్రజలు ప్రశాంతంగా జీవించేవారు. వారికి ఎలాంటి శత్రు భయం ఉండేది కాదు. దొంగలు కూడా ఉండేవాళ్ళు కాదు. ప్రతి నెల 3 సార్లు వర్షం పడేది. భూమి హరితంగా ఉండేది. పంటలు బాగా పండేవి. చెట్లు పూలతో ఫలాలతో నిండి ఉండేవి. రామరాజ్యం అంటే రాముడు ఒక ఆదర్శ పాలకుడు. అందుకే ఈరోజు కూడా మంచి పాలన అంటే రామరాజ్యమే గుర్తుకు వస్తుంది. ప్రజలు రాముడు లాంటి పాలకుడు కావాలని ఆశపడుతూ ఉంటారు. సీతారాముల అనుగ్రహంతో అలాంటి రామరాజ్యం తిరిగి ఏర్పడాలని మనం కోరుకుందాము. శ్రీరాముడి పట్టాభిషేకాన్ని చదివినా వినినా లేదా ప్రత్యక్షంగా దర్శించిన శాస్త్రాల ప్రకారం ఆయుష్, ఐశ్వర్యం మరియు గొప్ప స్థానం లభిస్తుందంటారు. జై శ్రీరామ్.